ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువుల కేంద్రాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడినప్పటికీ యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో యూరియా కోసం కొన్ని చోట్ల రైతులు ధర్నాలు రాస్తారోకోలకు దిగుతుండగా మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచి కూడా పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా కూడా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి ఈ ఎరువుల షాప్ వద్ద కూడా ఉదయం నుంచి కూడా రైతులు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము 5 గంటల నుంచి ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం వైపు ఎరువుల కొరత లేదని చెప్తున్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం చాలా ప్రాంతాల్లో ఎరువుల కొరత స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే ఆందోళన కొనసాగుతున్నాయి. మొన్న గద్వాల జిల్లాలో దాదాపుగా రోడ్డుపై కూర్చొని బైఠాయించి కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్రలో కూడా రైతులు ఇప్పటికే ఆందోళనకు బాట పట్టి దాదాపు అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇప్పటికీ కావాల్సినటువంటి అయితే మహబూబ్నగర్ జిల్లాలో 85,200 మెట్రిక్ టన్నుల ఎరువుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు అయితే కేవలం 68,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే ఆ ఎరువుల కొరత మాత్రం పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం. ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని PSCS సెంటర్లో వద్ద ఉన్నాం. ఇక్కడ కేవలం మరో 120-150 వరకు సంచులు మాత్రమే ఉంది. ఇది ఒక్కొక్క రైతుకు 2 సంచులు మాత్రమే ఇక్కడ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మనం చూస్తున్నాం క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. దాదాపు 400 వరకు మాత్రం ఇక్కడ క్యూ లైన్లో రైతులు ఉదయం 5 గంటల నుంచి కూడా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటికీ ఈ రైతులకు ఈ యూరియా అందుతుందా లేదా అన్న ఆందోళన కొనసాగుతుంది. దీంతో మొత్తం చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్యాడీ 8 లక్షల నుంచి 9 లక్షల వరకు కూడా వరి ధాన్యం సాగు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పత్తి విషయానికి వస్తే 12 నుంచి 15 లక్షల ఎకరాలు కూడా రైతులు కాటన్ అంటే ఏదైతే పత్తి కూడా సాగు చేసిన పరిస్థితి ఉంది. ఇక మొక్కజొన్న చూసుకున్నట్లయితే 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఈ మొక్కజొన్న పంట కూడా సాగు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పల్లి చూసుకున్నట్లయితే 4 నుంచి 5 లక్షల ఎకరాలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందాల్సి ఉంది. కానీ గత కొన్ని రోజులుగా యూరియా కోసం మాత్రం ఆయా PSCS సెంటర్ల వద్ద కూడా రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే PSCS సెంటర్లకు 105 PSCS సెంటర్లకు ఈ యూరియా కేటాయించగా మొత్తం చూసుకుంటే 40% మాత్రం ప్రైవేట్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. 60% మాత్రం PSCS సెంటర్లకు ప్రభుత్వాన్ని కేటాయిస్తే 40% మాత్రం ప్రైవేటు వారికి కేటాయించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు మాత్రం ఈ యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని PSCS సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులు పూర్తి ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అయితే లోపల మాత్రం కేవలం 100 సంచులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి అందరికీ వస్తుందారా అనే ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చినారు? తాటికొండ. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? నిన్న 5 గంటలకి వచ్చినాం. ఇంతవరకు దొరుకుతలేదు. దొరుకుతా అనుకుంటారా? ఇప్పుడు లోపల దొరుకుతా అనుకున్నా కానీ లైన్ దొరుకుతుంది తెలియదు. ఇట్లే ఉన్నాము. నిన్న నుంచి చచ్చిపోయిన దగ్గర వచ్చింది. మాకు ఆకలి అయింది. నుంచి బువ్వది ఏం లేదు. నేను నుంచి ఇన్నే ఉన్నాం. పడిగాపులు రాస్తున్నాం. ఎక్కడ దొరకలేదు పిండి. మాకు మేమేం చేయలే. ఎవరికి విన్నవించుకోవాలి? తెలంగాణ వచ్చిన 4 గంటలకు వచ్చి కూర్చున్నా. అంతవరకు లైన్ అయిపోయింది. ఏం మాకైతే గ్యారెంటీ లేదు. ఇట్నే అనుకుంటా రాదకు తెల్లారు. ఇక రోడ్డు మీద చేసేపోతే ధర్నా రోడ్డు మీద రోడ్డు ఆపుతాం. ఇక కాంగ్రెస్ పాపుతాం, తెలుగుదేశం పాపుతాం, ఈ పాపుతాం. మేము అమ్మేటప్పుడు ధర లేదు అది లేదు అంటే ఇప్పుడేమో కొని ఇంత ఇబ్బంది పెడతారు మమ్మల్ని.
ఎక్కడి నుంచి బాబు నువ్వు ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? పద్దాపూర్ ఎందుకోసం నిలబడ్డావు? ఏరియా కోసం ఏరియా ఎవరెవరు వచ్చారు? నేను మామ ఎందుకోసం వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏరియా కోసం అదే దొరుకుతా అనుకుంటున్నావా ఈరోజు మీకు? ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాల ఎప్పుడు వచ్చారు మీరు? ఎందుకోసం వచ్చారు? 8 గంటలకు వచ్చింది సార్. 8 గంటలకు వచ్చింది సార్. ఎట్లా ఉంది ఇక్కడ దొరుకుతుంది అనుకుంటున్నా? సార్ ఇలా వాడు మనిషికి ఒకటి ఇచ్చిన సరిపోతానని ప్లాన్ పెట్టుకుని వాడు మీ బాబుతో ఎందుకు వచ్చినారంటే? అంటే మంది కోసమే సార్, లైన్లో కోసం కానీ మనిషికి ఒకటి 2 ఇస్తామంటే కదా అట్లా ఇలా వాడు. ఓకే, మీ బాబు కూడా వస్తామని చూస్తున్నాను. అయితే మనం చూస్తాం స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ నిలబడ్డ పరిస్థితి ఉంది. చాలా మంది మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యూరియా కోసం ఉదయం తెల్లవారు నుంచి కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రైతులు ఈ యూరియా కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన అదొక ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చామా? మహబూబ్నగర్. ఎందుకోసం వచ్చాం? మధునూట్. ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాల వచ్చినాం. దొరుకుతుంది అనుకుంటున్నావు యూరియా నీకు? ఏమో దొరకదో దొరకదు సార్, ఏం చేయాలి మరి. ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగినావు? 5-6 సార్లు తిరుగుతున్నాం పోతున్నాం. ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అంటున్నారు. రోజు వస్తున్నాం రోజు పోతున్నాం. ఏమో సార్ దొరుకుతుంది ఏమి ఇష్టం. ఇక దొరుకుతానేం కూడా దొరకకూడదు మరిపోదాం. రెండు నిన్న చాలా వరకు అయితే మహబూబ్నగర్ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీఎస్ఎస్ సెంటర్లో చూసినా కూడా యూరియా కోసం రైతులు బారులు తిన్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్లలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని తేల్చి చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా కొనసాగుతున్నాయి. యూరియా కోసం రైతులు బారులు తిరుగుతూనే ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో యూరియా కొరతను నివారించి రైతులకు సజావుగా వ్యవసాయం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో యూరియాను ఎరువులను కూడా సరఫరా చేసిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రైతులకు యూరియా కొరతను ఎలా నివారిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్నగర్.